పెద్ద అంబర్పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూరు ఇష్టకామేశ్వరి ఆలయం సమీపంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో కోచ్ అండ్ ఫౌండర్ వరస నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రారంభించిన ఆరో ఆర్చరీ అకాడమీలో ఆర్చరీ శిక్షణకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోచ్ వరస నాగేశ్వరరావు మాట్లాడుతూ, మా అకాడమీలో ఆర్చరీ క్రీడా శిక్షణకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. తనకు అపారమైన అనుభవం ఉందని, దాదాపుగా ఎంతో మంది క్రీడాకారులు తన శిక్షణతో జాతీయ స్థాయిలో మెడల్స్, సర్టిఫికేట్స్ అందుకున్నారని అన్నారు. ఆర్చరీ అనే క్రీడ ఇది ఒక ఒలింపిక్ క్రీడ అని, ప్రాచీనమైన క్రీడ అని తెలియజేశారు. దీనిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి భవిష్యత్తులో ఈ క్రీడ సుస్థిరంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ క్రీడ వల్ల పిల్లల్లో ఏకాగ్రత, శారీరక, మానసిక దృఢత్వం, కంటి చూపు పెరగడం, అలాగే పిల్లలు చెడుదారి పట్టకుండా ఈ క్రీడతో మానసిక ఉల్లాసం పొందడం, పోటీతత్వం పెంచుకోవడం జరుగుతుందని అన్నారు. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు 7702657856 నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు. నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు అండి. ఆర్చరీ కోచ్గా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నదండి. వాస్తవానికి ఏంటంటే, నేను గతంలో భారతీయ విద్యాభవన్ స్కూలు, జీ స్కూల్లో నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వాస్తవానికి ఏంటంటే, మనకి హయత్ నగర్ ఈ సర్కిల్లో కోచింగ్ సెంటర్ లేకపోవడం వల్ల పేరెంట్స్ కూడా ప్రోత్సహించి ఈ సర్కిల్లో కోచింగ్ సెంటర్, ఆర్చరీ కోచింగ్ సెంటర్ పెడితే బాగుంటుంది అనేసి ప్రోత్సహించడం జరిగిందండి. దాన్ని బట్టేసి ఇక మా ఆర్చరీ కోచింగ్ సెంటర్ అనేది స్థాపించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారండి అకాడమీలో. ఈ 4 మెంబర్స్లో కూడా ఇద్దరు వచ్చేసి చెన్నైలో ఉన్నారండి. ఇంకా ఇద్దరు వచ్చేసి వాళ్ళు కూడా నేషనల్ సెలెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు కేరళలో వాళ్ళు కూడా ఈ 29th రోజున నేషనల్ వెళ్ళటానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనకి ఈ సర్కిల్లో, హయత్ నగర్ సర్కిల్లో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఆర్చరీ నేర్చుకోవడానికి వచ్చినా కూడా మేము శిక్షణ ఇవ్వడానికి మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. మనకి ఆర్చరీ వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆర్చరీ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతూ ఉంటుంది, హై పవర్ పెరుగుతూ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. స్టడీ పరంగా కూడా సర్టిఫికేట్ చాలా యూజ్ అవుతూ ఉన్నదండి. హైయర్ ఎడ్యుకేషన్కి చాలా బాగుంటుంది. ఐఐటి అయినా, IIIT, MBBS ఇలాంటి వాటికి చాలా బెనిఫిట్. మళ్ళీ అది కాకుండా గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా బెనిఫిట్ అండి. ఇంకేంటంటే, మనము గతంలో మనం చెప్పుకుంటే కనుక మనకి పురాతనంలో మన దేవతల కాలం నుండి ఆర్చరీ ఉన్నది. మన రాజుల కాలం నుండి కూడా ఆర్చరీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి విద్యని మనం ముందు తీసుకెళ్తే ఇంకా మన సబ్జెక్టుని కూడా అందరికి పంచడం వల్ల చాలా బాగుంటుంది. మన విద్యని పంచడం వల్ల ఇంకా చాలామంది నేర్చుకుంటారనే ఉద్దేశంతో మేము కూడా ఎంతో ప్రోత్సాహకరంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. దాన్ని బట్టి మీ సహకారం కూడా మాకు కావాలి సార్. మీరు కూడా సహకరిస్తే బాగుంటుంది. ఏజ్ అంటే మనకి 6 years నుండి మనకి బాగుంటుంది సార్. మనకి నో ఏజ్ లిమిట్. వాస్తవానికి స్టార్టింగ్ వచ్చేసి మనకి 6 years నుండి అయితే స్టార్ట్ ఉంటుంది సార్. దాని తర్వాత మనకి ఏజ్ లిమిట్ ఉండదు. ఇంకా అది సార్ విషయము. సంప్రదించాలంటే మనకి మా ఫోన్ నెంబర్ ఉన్నది సార్, 7702657856 సార్. మనకి రెగ్యులర్గా మనకి కోచింగ్ సెంటర్ ఉంటుంది సార్. మనకి 5 to 6:30 వరకు రన్ అవుతూ ఉంటుంది. అది వెంకటేశ్వర్లు అండి. మా ఇద్దరు పిల్లలు కూడా ఆర్చరీలో ట్రైనింగ్ పొందుతున్నారు. గత 5 years నుంచి పొందుతున్నారు. అయితే చాలా దూరంలో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక గ్యాప్స్ వస్తూ ఉండేది. కానీ రీసెంట్గా మాకు దగ్గరలో శ్రీ నాగేశ్వరరావు గారు కోచింగ్ ఆధ్వర్యంలో కొత్త అకాడమీ ప్రారంభమైంది. సో ఈ మధ్యనే పిల్లలు కూడా ఇది ICSE టోర్నమెంట్లో జోనల్ నుంచి రీజనల్ కూడా క్వాలిఫై అయ్యారు. రీజనల్ నుంచి నేషనల్ కూడా క్వాలిఫై అయ్యారు. ఈ నెలాఖరులో కేరళలో వాళ్ళకి టోర్నమెంట్ కూడా ఉంది. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 2 పిల్లలు కూడా CBSE సిలబస్ ద్వారా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చెన్నైలో టోర్నమెంట్స్ అవుతున్నాయి, వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా 4 పిల్లలు ఉన్నారు. ఇంకా కూడా ఎంతోమంది పిల్లలకు సార్ హెల్ప్ చేయాలని ఆయన కూడా ఉద్దేశంతో ఉన్నారు. ఇలాంటి గేమ్ అనేది పిల్లలకు అవసరం కూడా. ఎందుకంటే స్క్రీన్ అనేది ఇంట్లో బాగా అలవాటు అయిపోయింది పిల్లలకు. ఫోన్ కాకపోతే ఇంకా టీవీ అని రకరకాల దానికి అడిక్ట్ అయిపోతున్నారు. సో దాని నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో వచ్చిన సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో ఫ్యూచర్లో ఉద్యోగాలకు కావచ్చు, ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకుంటే వాళ్ళకు చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఎంతో గొప్పగా వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాయి. ఇంకా వాళ్ళు ఇంకేదైనా పాల్గొనడానికి ఫ్యూచర్లో ఏదైనా ఉద్యోగాలు కానీ బిజినెస్ చేయాలని కూడా కాన్ఫిడెన్స్తో చేయగలుగుతారు. ఆ తృప్తి అనేది అది చెప్పరాను. ఆర్చరీ అనేది ప్రాచీన విద్య కాబట్టి దాన్ని ఇంకా మనం
మరుగున పడిపోకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మా వంతు ఇంకా కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, సార్ని సంప్రదించవచ్చు. విస్తృత ఇప్పుడు శ్రీ నాగేశ్వరరావు సార్ కోచింగ్ చాలా మంచిగా ఇస్తున్నారు. ఇప్పుడు 29th రోజున కేరళలో కాంపిటీషన్ ఉంది నేషనల్స్, అందులో గోల్డ్ మెడల్ రావాలని కోరుకుంటున్నాను.